తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి గుడ్ ఈవినింగ్. విషయం ఏంటంటే ఈరోజు సిబిఐ విచారణకు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దోసుకొని కొల్లగొట్టినటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యుడు, కేసీఆర్ తనయుడు కేటీఆర్ సిబిఐ విచారణకు వెళ్ళడం జరిగింది. మొన్న డ్రామాలు ఆడిండు, నా ఎంబడి లాయర్లు కావాలి, అడ్వకేట్లు కావాలి, సవాల్ నరకమంటే ఇంత పొడవు నరుకుతాడు. లాయర్లు లేకుంటే నేను ఒక్కడిని ఓన్ అని చెప్పి ఉచ్చ పోసుకున్నాడు. సరే ఈరోజు లాయర్ని తీసుకొని పోయినట్టున్నాడు. పోయేటప్పుడు సవాల్ నరికిండు. ఒక ముఖ్యమంత్రి గారి కోసం ఏ రకంగా మాట్లాడనో లేదో తెలియదు. అన్నీ లంగ మాటలు లపంగ మాటలు మాట్లాడుకుంటూ పోయిండు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ గవ్వే లంగ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏం మాట్లాడిండు? పోలీస్ వాళ్ళు ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఏం ప్రెస్ మీట్ పెట్టకండి, మీ టీడీపీ భవన్ మీ టీఆర్ఎస్ భవన్లో పెట్టుకోపోండి అంటే నీకేమన్నా నొప్పి అవుతుందా అంటుండు పోలీసు వాళ్ళని పట్టుకొని. ఎందుకంటే మంచిగా డ్రగ్స్ తీసుకుంటాం, మరి ఏం తీసుకుంటాం చూద్దాం. ఏమేం సవాళ్ళు నరికిండు ఒకసారి. మొన్న జైలుకి వెళ్ళి వచ్చేసిన మా నరేందర్ అన్న, మా ఆలా వెంకటేశ్వర రెడ్డి అన్న, ప్రభాకర్ అన్న, మా జీవన్ రెడ్డి గారు తమ్ముడు, ఇంకా వెనకాల ఉన్న మా అన్నలు ఏమనుకోకరి, మా ఆనంద్ అన్న, గణేష్ అన్న, లింగన్న, రామ్మూర్తి, గోవర్ధను, శంకర్ నాయక్ అన్న, గౌడ్ సాబ్, రవన్న, మా ఎంఎన్సీ అన్న, నవతా ఇంకన్న, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ. ముంగటున్న క్రాంత్ అన్న, బాలమల్ అన్న, రామచంద్ర అన్న, నగేష్ అన్న, ఇక వాసన అందరికి, ఇక అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ, సారీ వాళ్ళని మూలకు నుకేశ్వరు ఏమనుకోకరు, మా మీడియా మిత్రులకు, గౌరవనీయులైన మా మీ సిగ్గుండాలి కదా, నిన్ను సీఎం అనేటానికి సిగ్గుండాలి, నువ్వు రాగురాబాయ్ అనడానికి నీకు సిగ్గుండాలి. ఎక్కడ సీఎం ఊరాబాయ్ నువ్వు? ఆల్రెడీ మీ చెల్లెలు ఒక సైడు బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు న్యాయం చేయాలి, నేను బీసీల తరపున పోరాటం చేస్తా అని చెప్పి తిరుగుతూ ఉంది. మేము ఏం డిమాండ్ చేస్తున్నాం బీసీ ఎస్టీ మైనార్టీల తరపున అంటే, మొట్టమొదటిగా మీ అయ్యకున్నటువంటి ఆ టీఆర్ఎస్ అధ్యక్ష పదవి మీ బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుని హోదా బీసీలకు ఇవ్వండి. మీరు మొత్తం ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలుగా నిలబడి గెలిచిర్రో మీరు ఫస్ట్ రాజీనామా అయ్యారు, బీసీలకు కేటాయించుర్రి. వెల్మొల్ల తరపున మైనంపల్లి ఎమ్మెల్యే గెలిచిండు, సరిపోతుంది. మళ్ళీ మీరెందుకు? మీరు ఇమీడియట్లీ రాజీనామా చేసి బీసీలకు సీట్లు కేటాయించండి. ఏకగ్రీయంగా ఎన్నుకుంటాం మేము, ఏకగ్రీయంగా గెలిపించుకునే బాధ్యత మాది బీసీ బిడ్డలను. ఇవన్నీ ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు మీరు? మీ చెల్లెలేమో బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలకు న్యాయం చేయాలని చెప్పి తిరుగుతూ ఉంది. వాడేవాడు సిగ్గు లేకుండా నిన్ను పట్టుకొని సీఎం అంటే నువ్వు జర ఆగురాబాయ్ అంటున్నావు. ఇంకా చూద్దాం ఏమేమి మాట్లాడుతున్నావు. పొద్దున్నుంచి మా భాస్కర్ రావు అన్న, సారీ శ్రవంతి గారు, కనబడనోళ్ళు ఏమనుకో, మా రవీంద్రరావు గారు, ఇప్పుడు అందరు గుర్తుకొస్తారు కనబడనోళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఒప్పందం ఏంటంటే, ఒకవేళ ఈ మునగాన్ని అరెస్ట్ చేస్తే ఈరోజు కానీ ఎప్పుడు కానీ ఈ మునగాన్ని ఒప్పందము ఇది పంపకాలు ఏమంటే ప్రతి నియోజకవర్గానికి ₹1 పంపించిండట. గడబడులు చేయాలి, అల్లాలు చేయాలి, నన్ను అరెస్ట్ చేస్తే అని చెప్పి ఖర్చులకు కావాలి కదా. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే ఊరికి ఎవరు పబ్లిక్ ఏడ రస్తా రోకోలన్నా బంధులన్నా ఇవన్నా. అందుకోసం ఏం చేసిండటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 పంపించేసిండట ఫస్టే. ఒకవేళ నన్ను కానీ అరెస్ట్ చేస్తే ఎక్కడెక్కడ గడబడులు చేయండి, బస్సులు కాలబెట్టండి, రస్తా రోకోలు చేయండి, ధర్నాలు చేయండి అని చెప్పేసి. అందుకోసమే అక్కడికి కూడా కొందరు పిలుచుకున్నాడు మొత్తం అల్లాలు సృష్టించడానికి. దానికోసం వీళ్ళంతా వచ్చింది, ప్రేమతోని కాదు, ప్రేమతోనే వచ్చిన బ్యాచ్ కాదు వీళ్ళంతా. సారీ అన్న. అయితే పొద్దున్న నుండి మరి ఈరోజు నాకు మొదటగా మన ఒక పార్టీ కార్యకర్తకు కానీ నాయకుడికి కానీ ఏదైనా కష్టం వస్తే మేమందరం ఉన్నామంటూ ఇక్కడికి విచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఒక ప్రయత్నం చేస్తూ ఉందో, నాకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేసుడేముంది? ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత, మీ ప్రభుత్వం రద్దయిన తర్వాత నువ్వు ఎలాంటి అధికారం లేనిది నీకు డబ్బులు
పంపించావు ఇతర దేశాలకు. దానికోసం కదా నిన్ను ఈ విచారణ పిలిచింది. అకారణంగా ఏంది? అకారణంగా నీకెవడిచ్చిండు అధికారం? మీ అయ్య సంపాదించిన పైసలు అనుకున్నావు? ప్రజల పైసలు నీ ఇష్టానుసారం ఖర్చు పెట్టడానికి ఎవడు ఊరుకుంటాడు? మామూలు దందాలా మీరు చేసినాయి? నేరేళ్ల బాధితులను మామూలుగా ఇబ్బంది పెట్టిపించినావు నువ్వు ఇసుక దందాలతోని. చూద్దాం ఒకసారి నువ్వు చేసిన ఇసుక దందాలు. రోజుకి ఎన్ని వేల లారీలు ఇసుక పోయిందో. నాకు మద్దతుగా సంఘీభావంగా విచ్చేసిన మీ అందరికీ నా శిరస్సు వంచి హృదయపూర్వకంగా నియోజకవర్గానికి ₹1 పంపించడానికి ఎందుకు రారు నీకు మద్దతు? ప్రేమతోనే వచ్చి వాళ్ళు కారు కదా. ఒక్కొక్క ₹1 ఒక్కొక్క నియోజకవర్గానికి వస్తారు. ఏం చేస్తే వస్తాయి ₹1? ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము మంచిగా వేసినట్టు ఒరుతా ఉన్నారు. ఇక గత 10 సంవత్సరాలు గత 10 సంవత్సరాల్లో అరే ఆగ్రా ఎవరిని అంటున్నారా నువ్వు ఆగ్రాని? వాళ్ళకి సిగ్గు లేదు ఆడున్నోళ్ళకు. అరే తురే కొడితే ఎట్లా పడుతుర్రా భయ్ మీరు? ఆగ్రాబాయ్ అంటుండు వాడు. ఎవరిని అంటుండు? ఇంత నిత్యమానం లేదా అగ్గాడు ఆగ్రాబాయ్ అంటే వాడానికి? చెంప మనిపీరు వంది. పైసలు తీసుకొని లాలూషికి లొంగుతున్నారు వానికి. గత 10 సంవత్సరాల్లో పెద్దలు, మన పార్టీ అధ్యక్షులు, మనందరి ఆరాధ్య దైవం, తెలంగాణ సాధించిన మన నాయకుడు. తెలంగాణ సాధించినట్టే దవడ వలుగుతుంది. తెలంగాణ రాష్ట్రం అందరూ సబ్బండ వర్గాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రస్తారోకోలు చేసి 1200 మంది బిడ్డలు ప్రాణాలు వదిలితే తెలంగాణ వచ్చింది. తెలంగాణ సాధించడంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఉంది, సబ్బండ వర్గాల పాత్ర ఉంది, కులవృత్తిదారుల పాత్ర ఉంది, విశ్వకర్మల పాత్ర ఉంది. 38 మంది జాతి బిడ్డలు ప్రాణాలు వదిలిరు శ్రీకాంతాచారితో సహా. నీ అయ్య సాధించుడేంటి తెలంగాణ? మీ ఇంట్లోడన్నా చచ్చిపోయిందని ఇచ్చిరా తెలంగాణ? 1200 మంది బిడ్డలు చనిపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి సిగ్గుండాలి. తెలంగాణ సాధించిండు నీ అయ్యా అని చెప్పుకోనికి. మీ భజన మీరే వేసుకోవాలి. సిగ్గుశరం లేదు ఇంతనన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో నిబద్ధతతోని పద్ధతిగా ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా. మీరా బతుకమ్మ చీరల భాగవతంలో ఒకసారి ఎంక్వైరీ చేపిద్దామా? ఎంత అవినీతి జరిగిందో. నీ మిషన్ భగీరథ ఎంక్వైరీకి సిద్ధమేనాను? నీ మిషన్ కాకతీయకు చెరువులు తీసిరు కదా నీ బావ ఆధ్వర్యంలో, ఎంక్వైరీకి సిద్ధమేనా? కాళేశ్వరం దాంట్లో ఎంక్వైరీకి సిద్ధమేనా? ఇది చిన్నది 53 కోట్లయి, పెద్ద పెద్దవినే మీ కుంభకోణాలు. తెలంగాణ రాష్ట్రం రాకముందుకేంది మీ బతుకు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఏంది? తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకేంది, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమై మీ బతుకులు? మీరా పని చేసిన అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి చెప్పిన. ఏసీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగారు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికి ఒక కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. అది నోరామోరా. ఏసీబీ ఆఫీస్లోకి వెళ్ళి బయటకు రాగానే 40 ప్రశ్నలు, 4 ప్రశ్నలు రేవంత్ రెడ్డి రాసిస్తే 40 సార్లు వాటినే తిప్పి తిప్పి అడిగిర్రని ఆడ ఆఫీస్ ముంగటనే చెప్పినట్టు నువ్వు. మళ్ళీ 20 ప్రశ్నలు అంటున్నావు, 80 సార్లు అడిగిరంటున్నావు. అయిపోయినట్టుంది నీది. ఎర్రగడ్డ హాస్పిటల్ నూకాలు నేను తీసుకుపోయి. ఎందుకంటే కేసుల విషయం లేదు. వీడికెళ్ళి ఫార్ములా ఈ రేస్ అనే ఒక ఈవెంట్ ని హైదరాబాద్నే ఉంచాలి, కష్టపడి తెచ్చినాం ఇండియాకు మొదటిసారి భారతదేశానికి. ఇక్కడనే ఉండాలి, ఇక్కడ ఉంటేనే మన రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుట్ల కానీ భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ ను తెలంగాణ ప్రధానంగా ప్రపంచంలో తయారు చేయాలనే ఒక విజన్తో చేసిన ఇలా కరెక్ట్. ఇది భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినావు.
నువ్వు నీ అయ్య కలిసి అప్పుల కుప్ప తయారు చేసిర్రు. మిగులు బడ్జెట్తోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మిగులు బడ్జెట్తోని రాష్ట్రాన్ని అప్పచెప్పిండు. చెప్తే అప్పుల కుప్ప చేసిర్రు తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా బాగుపడ్డాయేమన్నా అభివృద్ధి అయిందంటే ఏం లేదు. గురుకులాలు అని చెప్తారు కదా, ప్రతి ఒక్క గురుకుల పాఠశాల కిరాయి భవనంలోనే, హాస్టల్ కిరాయి భవనమే, పోలీస్ స్టేషన్లు కిరాయి భవనాలే, గ్రామ పంచాయతీ ఆఫీసులు కిరాయి భవనాలలో నడుస్తున్నాయి, లేకపోతే కమిటీ హాళ్ళు ఉంటే దాంట్లో నడుస్తున్నాయి. ఎంఆర్ఓ ఆఫీసులు కిరాయి భవనాలలోనే, ఎంపీడీ ఆఫీసులు కిరాయి భవనాలు. ఏమో అభివృద్ధి చేసాం. మిషన్ భగీరథ పేరు మీద ఉన్న పాత టాకీల కలర్ పూసి, పాత పైపులు తీసి కొత్త పైపులు కలర్ మార్చి మిషన్ భగీరథ అని ఒక పేరు పెట్టిరు దానికి. ఏడి ఆడ పడాకులు వెళ్ళినట్టు వేలినాయి పైపులు మొత్తం, ఇప్పటికి వేలుతూనే ఉన్నాయి. పైసలు, అవినీతి, అలాంటి గలీజు పనులు రేవంత్ రెడ్డి చేస్తాడు తప్ప మేము చేయము. మాకు ఆ కర్మ పట్టలేదు. గలీజ్ పనులు చేసినావు కాబట్టి జైలు పోతున్నావు. తెలంగాణ రాష్ట్రం ఇజ్జత్ తీసింది మీ చెల్లె కవిత సారదంద వేసి. గలీజ్ పనులు చేసింది మీరు, మీ కుటుంబ సభ్యులు. ఇసుక దంద వేసింది మీరు. రేవంత్ రెడ్డికి అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? సంవత్సరం అంటే 6 నెలలు ఎలక్షన్లు కోడ్లనే పోయింది. ఒక 6 నెలలు అవుతుంది పరిపాలన నడిపించబట్టి. ఎందుకు తొందరపడుతున్నావు? ఆగు అనే మాట కుండబద్దలు కొట్టినట్టు వాళ్ళకి చెప్పిన. మీరు ఎన్నిసార్లు పిలిచినా, ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా, నాకేం ఇబ్బంది లేదు, తప్పకుండా వస్తా, మీకు విచారణకు పూర్తిగా సహకరిస్తా అని కూడా చెప్పిన. దాంతోపాటు వారికి ఇంకొక విజ్ఞప్తి కూడా చేసిన. సరే, కేసు పెట్టినరు, విచారణ చేస్తున్నారు, పర్వాలేదు, ఇట్లాంటి కేసులు ఇంకొక 100 పెట్టినా ఎదుర్కొంటాం. కానీ వాళ్ళకు ఇంకొకటి కూడా నేను చెప్పిన, మీరు మీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ గారి సైనికులుగా మేము మాత్రం ఖచ్చితంగా ఈ సంవత్సరం మొత్తం ప్రజా సమస్యల గురించే మాట్లాడతాం, ప్రజల గురించే మాట్లాడతాం. మీరు ఎత్తగొట్టిన రైతు భరోసా గురించి మాట్లాడతాం, మీరు 4,000 పెన్షన్ గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని చెప్పి మోసం చేసిన మహాలక్ష్మి 2,500 రూపాయల గురించి మాట్లాడతాం, మీరు ఇస్తానని మోసం చేసిన 2 లక్షల ఉద్యోగాలు మా పిల్లల గురించి మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి సమస్యను 6 గ్యారంటీలు, 420 హామీలు ఏ ఒక్కటి ఇడిచిపెట్టకుండా మాట్లాడతాం. నువ్వు ఇటువంటి కేసులు 100 పెట్టుకో, వదిలిపెట్టమని చెప్పిన. సరే, కేసు లేదు, పీసు లేదు. నిజంగా చెప్పాలంటే మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక లొట్ట పీసు కేసు మాత్రమే, ఇంట్లో లేదు. నేను బల్బ్ మాటలు కాకపోతే సిబిఐ ఆఫీసర్లు స్పీచ్ చేయడానికి పిలిచారు అడిగి నిన్ను. ప్రసంగం చెప్తున్నావు, ఇట్లా వచ్చినాయని వాళ్ళకని చెప్పి వాళ్ళు నిన్ను క్వశ్చన్ లేనికి పిలిచారు, ప్రశ్నించని పిలిచారు. నిన్ను స్పీచ్ ఇవ్వమన్నారా? స్పీచ్ చూసి తుక్కుంటారా? దవడశక్తులు రాలగొట్టారని చెప్పని కన్నా సిగ్గు అనిపించదు ఏమన్నా? ఎవరన్నా సిబిఐ ఆఫీసర్లు విచారణకు పిలిస్తే గివ్వేనా స్పీచ్ ఇస్తారా? ఇచ్చినావా స్పీచ్? ఫస్ట్ నీ దవడశక్తులు రాలగొట్టరా వాళ్ళు స్పీచ్ ఇస్తే? ఇట్లా వనుకొచ్చా అనుకుంటా నువ్వు గద 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 వాళ్ళు ప్రశ్నిస్తుంటే. ఎందుకంటే వేసింది లంగ పని కాబట్టి. 6 గ్యారంటీలు నీ ముఖానికి మీ అయ్య ఇచ్చిన హామీలు ఏమో చెప్పు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రజలను రెచ్చగొట్టి ఇచ్చిరా ఇంటికి ఒక ఉద్యోగం? అల్లుడొస్తే ఏడమంటాడు, బిడ్డేడమంటుంది, మేకలేడ కట్టేస్తారు, కోళ్ళేడ అమ్ముతారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉండాలి, ఆలు ఉండాలి. చూపెడతావా? తిరుగుదామా? ఏ గ్రామంలో చూడు రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో, కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్లో ఇచ్చిన ఇండ్లే ఉన్నాయి. అవి డబ్బా ఇండ్లు అన్నారు, పందికొక్కులు ఉండడానికి కూడా పని చేయన్నారు. ఇచ్చిరా ఏంటన్నా? ఇంటికో ఉద్యోగం ఇచ్చిరా? నిరుద్యోగ భృతి 2,000 ఎంత ఇస్తామన్నారు అనుకుంటా, అప్పుడు ఇచ్చిరా? సిగ్గు లేకుండా చెప్తున్నావు. కొయ్యరా కొయ్యరా కొల్లిగా అంటే మా ఊరు మిరియాలు తాటికాయ తున్నాయి అన్నాయట నియాస్ ఉంటేవాడు. సిగ్గుండాలి చెప్పానికి అన్న. ప్రజలు ఈడ్చిది అన్నిర్రు, చేసిన లంగశాస్త్రాలు ఏమయ్యో ఏమన్నా దోసుకున్నది తీసుకున్నది ఉంటే స్వచ్ఛందంగా అప్పయ్యపూరి ప్రభుత్వానికి నిజాయితీగా మేము దోసుకున్నామని చెప్పి కట్టకపోతారు పోయేటప్పుడు. ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? విమానాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? విల్లాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏముండే మీ దగ్గర? మీకు వచ్చే జీతం ఎంత? ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక మినిస్టర్కి కానీ మీరు చేసిన 10 సంవత్సరాలకు లెక్కేస్తే ఎంత అవుతుంది? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు మీరు? ఎవరిని బతుకులు బాగుపడ్డాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత? నేరెళ్ళ బాధితుడిని కొట్టించినోడు ఎవడు?
మల్లన్న సాగర్ కోసం భూములు ఇవ్వకపోతే కొట్టించినోడు ఎవడు? భూములు బలవంతంగా గుంజుకున్నాడు ఎవడు? మీరు కాదా రోజు? కుల వృత్తులు నాశనం చేసింది ఎవడు? మలబార్ గోల్డ్, సిఎంఆర్ ఇవన్నీ ఓపెనింగ్ చేసింది ఎవడు? మీరు కాదు. కుల వృత్తులు బాగుపడతాయని చెప్పి నాశనం చేసి ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు చేసిన లంగతనంకు. వీడికెళ్ళి పైసా పోయింది, ఆడ పైసా ఉన్నది, ఒక్కొక్కరు నీళ్ళు మింగు. నీకు సిగ్గు లేదా? నీ బా హరీష్కు సిగ్గు లేదా? పైసా పోయిందా? నీకు అధికారం లేదు, ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వచ్చింది, ఎలక్షన్ కోడ్ పడ్డ తర్వాత ఇడికి వెళ్ళి పోయిన ఆడు ఉన్నాయి పైసలేంది? ఎవడిచ్చింది నీకు అధికారం పైసలు పంపియని? నీ బానేమో పైసలు ఇచ్చుడు పుచ్చుడు ఎక్కడ లేనే లేదు. ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు. పావులా ఇచ్చింది లేదు, పావులా తీసుకున్నది లేదని నీ బావ ప్రెస్ మీట్ పెట్టిండు. నువ్వేమి ఇచ్చిన మాట ఉన్నాయంటావు. ఎవడు ఇమ్మన్నాడు నేను? నీకు అధికారం లేదు కదా, ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది కదా. నీ అయ్యని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా, అప్పుడు నీకెవడిచ్చిండు అధికారం? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు? అందుకే అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పంపాలి అని. రేవంత్ రెడ్డిని జైలుకు పంపించాను లంగేవాడు ఏం చేసిండని పంపించాను రోజు రేవంత్ రెడ్డి? నీకు ఇల్లీగల్గా ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నావు జన్వాడలో. వీనికి ఒక ఫామ్ హౌస్ ఉంది, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి ఇట్లా ఫామ్ హౌస్లు కట్టుకుంటుండని చెప్పి డ్రోన్ కెమెరా ఎగిరేసి చూపించడానికి ప్రయత్నం చేసి ప్రజలకు. డ్రోన్ కెమెరా ఎగిరేస్తేనే అరెస్ట్ చేయించావు నువ్వు. దర్వాదాలు వెలగొట్టి వాళ్ళ బిడ్డ పెళ్ళి లేకుండా నీ లెక్క 53 కోట్ల 63 కోట్ల లంగదందాలు చేసిండా? ఏమంటావు? ఓటుకు నోటు దొరికిన దొంగ అంటావు. అరే లంగా, ఓటుకు నోటు నువ్వు పంచలేదు. పిల్లలతో విమానం ఓటు పంచని రాజకీయ నాయకుడు చూపెడతావు ఒక్కడ నాకు. మీ అయ్యా టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందుకు, రాజకీయం చేయక ముందుకు, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత 1 లక్ష 2 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే అవుతుండే. నువ్వు నీ అయ్యా ఎప్పుడైతే అన్యాయంగా వాళ్ళని వీళ్ళని ముంచి ప్రభుత్వాన్ని దోసుకున్నారో 200 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడితే కానీ ఎమ్మెల్యే గెలవకుండా చేసిరు. ఓటుకు నోటు పంచే. కోటర్ సీసాలు వంచలే మీరు ఎలక్షన్లలో? మీ ఎమ్మెల్యే క్యాండిడేట్లకి ఇవ్వలే, పైసలు వంచలే. మీరెట్లయితే ఓటు కోసం నోట్లు వంచిర్రో ఆ రోజు చంద్రబాబు నాయుడు కూడా గాళ్ళ ఓట్లు అమ్ముతారేమో అడుగుపో అంటే పోయి ఉండొచ్చు. మీరు ఓటుకు నోటు దొంగ అయితే ఆయన అవుతాడు. దాన్ని ఒక జన్వాడ ఫామ్ హౌస్ కోసము ఆ రోజు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఎంతమందిని అరెస్ట్ చేయలేరు మీరు? ఒక తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసిరు, తొలివేలు రఘుని అరెస్ట్ చేసిరు, బండి సంజయ్ అన్నని అరెస్ట్ చేసిరు, మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేసిరు, కోదండ రామ్ని అరెస్ట్ చేసిరు, అరవింద్ మీద అయితే టోల్గేట్ దిచ్పల్లో దాడి చేయించారు. ఎవరిని ఎక్కడ కూడా ఎన్నన్నా సంఘటన జరిగిందంటే పరామర్శించని కోనియలే. నీ సిరిసిల్ల నియోజకవర్గంలో మా స్వర్ణకారులను ఇబ్బంది పెట్టిరు. నీ సిరిసిల్ల నియోజకవర్గంలో మైనర్ బాలికను రేప్ చేసినోడిని ఏం చేయలేరు. నీ పార్టీ వాడిని ఎంబడి ఉండేటోడు. అరాచకాలు నీ పయాంలో, నీ పార్టీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి కదా. నువ్వు ఆ మాట్లాడే నీకు ఆనందం, నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చిన కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకు. ఏం సారదందల్లా ఏం తెచ్చినావు? విదేశాలు ఏం తెచ్చినావు చెప్పుకొని కానీ సిగ్గుండాలి. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ను పెట్టాలి, తెలంగాణను పెట్టాలనేది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంట్, మా కమిట్మెంట్. ప్రపంచ పటంలో పెట్టేటోడు తాయి ఫామ్ హౌస్లో ఉంటాడు బయటకు వెళ్ళకుండా. ప్రపంచ పటంలో పెట్టే ముఖ్యమంత్రి ఏడవన్నాడు? సంవత్సరంకి ఒకసారి నీ అయ్యా ఫామ్ హౌస్లోకి వెళ్ళేది ముఖ్యమంత్రి ఉన్న రోజు. ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, పోయి ఫామ్ హౌస్లో వండాలి. మీరు ప్రపంచ పటంలో హైదరాబాద్ పెట్టినారు. ఏముట్లా తాగుబోతులను తయారు చేసిర్రు, వైన్సులు పెంచిర్రు, బెల్ట్ షాపులు పెంచిర్రు, డ్రగ్స్, విపరీతమైన డ్రగ్స్ గంజాయికి అలవాటు చేసిర్రు పిల్లలను. నీదేనంట పాత్ర మొత్తం వల్ల దందాలు మొత్తం నీదేనంట కదా. క్లబ్బులు
మసాజ్ సెంటర్లు అన్నీ మీ అనట కదా. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు నీ అంతా లుచ్చేవాడు లేడు, నీ అంతా లుచ్చేవాడు లేడు. పైసలు వంచుట్ల నీ అంతా లుచ్చేవాడు లేడు, నీ బావంతా లుచ్చేవాడు లేడు. హుజురాబాద్ ఎలక్షన్లలో చూసినాం మీ లుచ్చతనం. దళితులకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షలు అంటే దాన్ని ఏమంటారు తెలుసా? ఓటుకు నోటు వంచుడే అంటారు. ఎలక్షన్లప్పుడే కదా స్కీమ్ పెట్టింది, అది ఓట్ల కోసమే కదా. అప్పటిదప్పుడు రోడ్లు పోసింది ఆడ చూడలే హుజురాబాద్లో బై ఎలక్షన్లలో. ఈటెల రాజేందర్ అన్నది మీరు బయటకు దొబ్బినప్పుడు బై ఎలక్షన్లు వస్తే నువ్వా మాట్లాడేది? భయపడేటోడు ఎవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మీరు చూస్తున్నారు, నేను చెప్పు. ఎవడు భయపడతాడు మరి? వేరే పార్టీలలో ఉన్నోళ్ళు భయపడతారా మీకు? ప్రతి ఒక్కరు 9 నెలలకే ఒకటి భూమి మీద ఒక కాదు, మీరు చూస్తున్నారు. రాష్ట్రంలో ఎవడు కూడా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి కింద చూస్తలేడు. దేని కింద చూస్తుర్రా మరి? ముఖ్యమంత్రి కిందనే చూస్తారు. నియాసుంటి లంగలు కొంతమందితోని స్టేజీల మీద పేరు మర్చిపోయినట్టు యాక్టింగ్ చేయమని పైసలు ఇచ్చి డ్రామాలు చేపిస్తే డ్రామాలు చేస్తుర్రు సినిమా యాక్టర్లు. ముఖ్యమంత్రిగానే చూస్తారు. అని అయ్యని చూడలే ముఖ్యమంత్రిగా. ఎంత తాగి ఫామ్ హౌస్లో అన్నా, ఎంత తాగిపోతాడైనా ముఖ్యమంత్రిగానే చూసిర్రు. సిగ్గు లేదురా నీకు? ముఖ్యమంత్రిగానే చూస్తలేరట. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. ఒక మీరు అంటే మళ్ళీ ఇంకో కేసు పెడతాడు, వాన్ లోపలెత్తాడు. నేను అనా పెడతారు, బరాబరి పెడతారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వాడు ఉండదు. కావాల్సుకొని నియాసుంటే దగ్గర పైసలు తీసుకొని దేనికో లొంగి డ్రామాలు చేస్తే ఎందుకు కొన్ని లంగా ముఖంలో చెప్ప మూతి మీద మిసాలు కూడా లేవు. నేను అనా ఆయన ఎవరు మర్చిపోయాడు పేరు అని నేను అనా. ఎందుకు గుర్తు నీకు వస్తాయి ఎందుకురా? నేను ఏమంటున్నాను, నేను ఎవడు గుర్తే పడతలేడు. నేనేం చెప్తా దానికి? సంవత్సరం తర్వాత కూడా నేను ఎవడు దేకపోతే నేనేం చేయాలి దానికి? మీ అయ్య లెక్క పాలాభిషేకాలు చేయించుకునే అలవాటు ఆయనకు లేదు. మీ అయ్య లెక్క చిన్న పని చేయంగా, మీ అయ్య ఏం చేసేది తెలుసా? చిన్న పని చేయంగానే మొత్తం కార్యకర్తలకు మీరు పైసలు పంపించేది. ఇక పాల ప్యాకెట్లు, పాల దుకాణాలకు ఒకటే గిరాకీగా పాలాభిషేకాలు చేయించుకునేది, తమాషాలు చేసేది. షారాన పని చేస్తే బారాన ఖర్చు పెట్టేది, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టేది, డ్రామాలు చేసేది. ఆ డ్రామాలు ఆయనకు రావు. నేర్చుకోవాలి. మిమ్మల్ని చూసి అసలు డ్రామాలు, పాలాభిషేకాలు చేసుకునేటి, పిల్లి డ్రామాలు చేసేటి, పిల్లి పిత్త డ్రామాలు చేసేటి నేర్చుకోవాలి. నేర్చుకోలేడు ఇంకా. ఎందుకంటే ఆయనకు తాగే అలవాటు లేదు. మీ అయ్య లెక్క తాగే అలవాటు ఉంటేనేమో మీ అయ్య లెక్క చేస్తుండే, కానీ ఆయనకు అలవాటు లేదు. ఇప్పుడు పెద్దలు ఎప్పుడో చెప్పారు, అందుకే కనకపు సింహాసనం కూర్చోబెడితే దానికి బుద్ధి రాదు. 100% వాస్తవం. నిన్ను అమెరికాలో షిప్పలు కడుకుంటూ తీసుకొచ్చి ఈడ మంత్రిని చేయడం తప్పే. 100% నిన్ను కనకపు సింహాసనం చుట్టాన్ని కూర్చుండబెట్టినట్టే అయింది నిన్ను కూర్చోబెడితే. అందుకే ఇట్లాంటి అన్ని లంగ పనులు చేసిన. ఉష్క దందాలు, చీరల కుంభకోణము, చేనేత కార్మికుల పేరు చెప్పాలి. 30 రూపాయల చీర తెచ్చి 370 రూపాయలు 380 రూపాయలు బిల్లులు చేసి మహిళా సోదరులకు వస్తే వాళ్ళు పొలాల దగ్గర, చేనుల దగ్గర అడిపందులు రాకుండా, పిట్టెలు రాకుండా బెదురు కట్టిరు. మీరు చేసిన కుంభకోణం, మిషన్ భగీరథ పేరు మీద కుంభకోణం, నువ్వు చెయ్యని దందాల కుంభకోణం, ఎన్ని లేవు నువ్వు చేసిన వాస్తవం ఇది. మిమ్మల్ని, మీ కల్వకుంట్ల కుటుంబాన్ని కనకపు సింహాసనంలో శునకాన్ని కూర్చోబెట్టినట్టే మిమ్మల్ని కూర్చుండబెట్టి తప్పు చేసినట్టు అయింది. మీ అయ్య ఫామ్ హౌస్లోకి వెళ్ళాడు, నువ్వేమో తాగి ఇష్టం వచ్చినట్టు వరుతా ఉంటావు. వాస్తవం ఇది 100%. అందుకే భయపడేది లేదు, బాధపడేది లేదు. ఎన్నిసార్లు పిలిచినా పోతా, కానీ మీరు మాత్రం దయచేసి తదేక దీక్షతో మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఉద్యమంలో ఎంతైతే కమిట్మెంట్తో పనిచేసినావో అంతే కమిట్మెంట్తో పోదాం. వాళ్ళ ప్రజలారా, మీరు వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి. మీకెందుకు కమిట్మెంట్ వీని కోసం? వీళ్ళు లంగశాస్త్రాలు చేస్తే, దొంగ శాస్త్రాలు చేస్తే వాంది వాడు అనుభవిస్తాడు. వీడు కాదు, ఎవ్వడు ప్రజల సొమ్ము వాడుకున్నా, ప్రజల సొత్తు తిన్నా చట్టం అనే దగ్గర చేతులు కట్టుకొని నిలబడి శిక్ష అనుభవించవలసిందే. మీకేం అవసరం?
మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాడు. నియోజకవర్గానికి ఏదో కోటి రూపాయలు అవసరం అనుకుంటే మళ్ళీ కోటి పంపిస్తానంట. పైసలు తీసుకోరు, మన పైసలే తీసుకొని ఫుల్ ఎంజాయ్ చేయరు. కానీ వీని కోసం మీరు ఒట్టిగా జైళ్ళ పాలు కాకుర్రి, ఏం ఉద్యమాలు చేయకుర్రి మీరు దయచేసి. ఎన్ని ప్రశ్నలు పెట్టినా, ఎన్ని సవాళ్ళు వేసినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని రకాల కొత్త రకాల కేసులు పెట్టినా భయపడేది లేదు, తల వంచేది లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ. వాడు ఎవడు ఏమనుకున్నా సరే ఇది లొట్ట పీస్ కేసే, వీడు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఇది లొట్ట పీస్ కేసు అయితే నీకు ఎందుకు భయం? మీ అయ్య లొట్ట పీస్ ముఖ్యమంత్రినా? మీ అయ్య ఏం ముఖ్యమంత్రి? మరి కట్టె పీస్ ముఖ్యమంత్రి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లొట్ట పీస్ ముఖ్యమంత్రి, ఈ సిగ్గు ఉండాలి. నువ్వు మొన్నటిదాకా అందుకేరా నిన్ను కనకపు సింహాసనంలో శునకాన్ని కూసోబెట్టినట్టే ఉంది నిన్ను. నీకెందుకు ఇచ్చిర్రు అర్థం కాదు ఆ పార్టీల పదవి. ఫస్ట్ బీసీలను పెట్టురాడ తీసేసి, బాగా కొవ్వెక్కువైన మాటలు మాట్లాడుతుండు. లొట్ట పీస్ ముఖ్యమంత్రి అట. నువ్వేమదిరా మరి? నువ్వేమదిరా? బోడమూతి ఆయనవా? బోడమూతి పేడుమూతి సోడన్నవా? ఒక నీ బరాబర్ కొట్లాడదాం, గట్టిగా ముందుకోదాం. మీ అందరి దయతో ఆశీర్వాదం తీయాల. సిరిసిల్ల నుంచి కూడా మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చిండ్రు. ఎందుకు రారు? 2000 ఎకరాల భూమి, 2000 ఎకరాల భూమి కొల్లగొట్టి దొంగ పట్టాలు చేసి దొంగ పాస్బుక్లు ఇప్పించామట. కేసులు అవుతున్నాయి వాళ్ళ మీద. స్వచ్ఛందంగా కలెక్టర్కు పాస్బుక్లు తీసుకుపోయిస్తారు. వచ్చిర్రు. అందుకే నీ మీద ప్రేమతో కాదు వచ్చింది. ఎన్ని కోట్లు పంపించావు నీ సిరిసిల్ల నియోజకవర్గంకు? 2000 ఎకరాలు నీ అయ్య జాగిరా? నీ అయ్యదా భూమి? నీ నమ్మకంలో చెప్పు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నిజానికి నేను ఊహించలేదు, మీరు చెప్పలేదు, అయినా కూడా మీరందరూ ప్రేమతో వచ్చినందుకు. ప్రేమ కాదు, నియోజకవర్గానికి ₹1 పంపించావు కాబట్టి వచ్చిర్రు. ఎక్కడ ప్రేమ నీ మీద? ఒక ప్రేమ లేదు, దోమ లేదు. నీ మీద ఏం ఎందుకుంటుందట గాళ్ళకు ప్రేమ. మా సిరిసిల్ల అన్నదమ్ములకు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళా ఈరోజు మళ్ళా ఏమైనా రమ్మనాలంటే మళ్ళా ఏమైనా క్వశ్చన్లు ఉండాలి. వాళ్ళ దగ్గర ఏం లేవు. రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమైనా క్వశ్చన్ పంపుతారు, రమ్మంటారేమో. పోతా రేవంత్ రెడ్డి ప్రశ్నలు పంపుతాడు, మళ్ళా పోతా, మళ్ళా చెప్తా, మళ్ళా చెప్పొస్తా. రేవంత్ రెడ్డి ఒక లుచ్చాగాడు, దొంగ. ఆయన రేవంత్ రెడ్డి లుచ్చాగాడ అనడానికి సిగ్గులు ఎదురా నీకు? నువ్వు సోడియా అనివా? షింగానివా? బట్టెబాజీ అనివా? 53 కోట్లు దోసుకున్న దొంగవా? ఆడోళ్ళ పేరు చెప్పి బతుకమ్మ చీరలలో దోసుకున్న దొంగవా నువ్వు? మూతి మీద మిసాలు లేని బోడమూతి పేడుగానివి. నీ నమ్మకంలో చెప్పు. ఒక మీ కుటుంబ సభ్యులు చేసిన మొత్తం లుచ్చ పనులే. నీ కల్వకుంట్ల కుటుంబ సభ్యులు చేసిన మొత్తం లుచ్చ పనులే అంటున్నా. ఏడొస్తావు చర్చకు? రావాలన్నా మీ ఇంటికి పెడతావా చర్చ? నేను కూర్చుంటా. రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నావుగా ముఖ్యమంత్రికి. మీ ఇంటికి రమ్మంటావా? కెమెరాలు పెట్టుకొని డిక్టేటర్. నేను వస్తా కూర్చుందామని ఇంటికాడ డిక్టేటర్ పెట్టుకొని 4 కెమెరాలు పెట్టుకొని చెప్తా. నేను అడిగిన దానికి సమాధానం. ఏం అవసరం లే. మీ భార్య పిల్లలు షెల్రా మునిగి నువ్వు ఏ దేవుణ్ణి అయితే నమ్ముతావు ఆ దేవుని గుళ్ళ జొర్రు. మొత్తం అన్ని కేసులు మాకుపో, నేను ఒప్పిస్తా రేవంత్ అన్న. పక్కా చెప్తా. ఇంతేనా? జర ఆగురా పోయి. నువ్వు ఎవరిని అంటున్నావురా ఆగ్రాబాయ్ అని? ఆడ వాళ్ళకి ఇంత నన్ను ఇజ్జత్మానం లేదా? నువ్వు అరే తురే కొడితే వాళ్ళు ఎందుకు కుట్టు ఎవ్వనివిరా నువ్వు? దేనికి సంబంధించా? లేని అవినీతిని పట్టుకుందామంటే ఆడికెళ్ళి దొరుకుతుంది. లేని అవినీతి గురించి మీ షెల్లె గిట్లే నరికింది. ఈ షెల్లె గిట్లే నరుక్కుంటా ఇట్లా పిడికిళ్ళు బిగించుకుంటూ వచ్చింది. లాస్ట్ తిహార్ జైలు పాలైంది. అట్లే ఉంటుంది. జైలుకు పోయిందాక గట్లే నరుకుతావు నువ్వు. ఆ ముఖంలో తెలుస్తుంది సావుకాల. పీస్ కేసుల పాపం ఎత్తుకుతా ఉన్నారు వాళ్ళు. నేతి బీరకాయలు ఎంత నెయ్యి ఉంటుందో ఇక మీకు తెలుసు. మైసూరు బోండాలు ఎంత మైసూరు ఉంటుందో ఇంట్లో కూడా గంతే ఉంది. అందుకే నేను చెప్పిన వాళ్ళకి, మీరు మైసూర్ బజ్జీల మైసూరు ఉండదు, నేతి బీరకాయల నెయ్యి ఉండదు. కానీ నీ కేసులో పక్క ఆధారాలు ఉన్నాయి. నువ్వు చేసిన దొంగతనం, లంగతనం, బట్టెబాజీ కానీ నువ్వు. అందుకోసమే వాస్తవం అది. ఒక వైల్డ్ గూస్ చేజ్ అంటారు ఇంగ్లీష్లో. గన్లు ఉన్నారు మీరు. కేసు లేదు, తొక్కలేదు, ఇలా ఏముందా అని చెప్పిన నేనే చెప్పిన వాళ్ళకి. ఏముంది, ఏం అడుగుతున్నారు మీరు? వాళ్ళు సిబిఐ ఆఫీసర్లతో ఎవరన్నా మాట్లాడుతుండొచ్చా? ప్రజలారా మీరు ఆలోచన చేయండి. ఊరుకుంటారా వాళ్ళు? వాళ్ళతో గిట్ల ఎవడన్నా మాట్లాడతాడు అక్కడ పోయి? ఈ మాటలు నమ్మబుద్ధి అవుతుందా మీకు?
వీళ్ళు లంగమాటలు నమ్మబుద్ధి అవుతుందా మీకు? సిబిఐ ఆఫీసర్లతో మాట్లాడుతుండ అర్జున్ గిట్ల ఎవడన్నా మాట్లాడతాడా? ఏమంటారంటే ఫైల్ ఇళ్ళకెళ్ళి అందులోకి పోయింది నీకు ఎరికేనా, అందులోకెళ్ళి ఇళ్ళకి పోయింది నీకు ఎరికేనా? నేను చెప్పిన ఒక మంత్రిగా, తెలంగాణ బాగుని కోరే ఒక వ్యక్తిగా నేను నిబద్ధతగా మా రాష్ట్రం కోసం, మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తప్పకుండా ఈ రేస్ ఇక్కడ ఉండాలని నువ్వు ఆ రోజు మంత్రివి కావు. ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది, ప్రభుత్వం రద్దయింది. నేను తీసుకున్నా. ఒక్క పైసా అవినీతి కానీ ఒక చిన్న తప్పు కానీ మేము చేయలేదు. చేసినట్టు ఇప్పటి వరకు మీ కేసులో మీరే రుజువు చేయలేకపోతున్నారు. ఏదో అక్రమ కేసు పెట్టి బనాయించి అప్పుడే నిన్నిట్లో ఒక రోజు విలువంగా రుజువు అవుతుందా? ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రభుత్వానికి లేవా? నిన్ను వెంటనే అరెస్ట్ చేస్తే ఏమేమి అల్లకల్లోలు సృష్టించమన్నావో, ఎక్కడెక్కడ ఏమేమి నలగబెట్టమన్నావో, ఏమేమి చేయమన్నావో వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదే నిన్ను పిలిచి ఒట్టి వదిలేస్తురా? ఎప్పుడు దెబ్బ పెట్టాలో అప్పుడు పెడతారు. ఆగు జర్ర టైరోనా. 4 రోజులు జైల్లో పెట్టాలని ఒక పైశాచిక శునకానందం నీకుంటే ఉండొచ్చు, కానీ దానికి భయపడేటోడెవడు లేడు. అల్టిమేట్ గా న్యాయస్థానాల మీద మాకు విశ్వాసం ఉంది. న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని చెప్పి వచ్చినా వాళ్ళు మళ్ళీ పిలిస్తే మళ్ళీ పోతా. మళ్ళీ ఒకసారి మీ అందరికి కూడా చేసే విజ్ఞప్తి దయచేసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక చాలా రోజులు ఉంది, ఇంకా మళ్ళీ ఎప్పుడు పిలిచినా పోతా అని చెప్పినా తప్పకుండా పోతా. మీరు కూడా దయచేసి నేను కోరేది అంటే రేపటి నుంచి మళ్ళీ మామూలుగా యథావిధిగా మన పని మనం పోదాం. తప్పకుండా ఎక్కడోళ్ళం అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ముందుకు పోదాం. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు మళ్ళీ ఒకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. విన్నారు కదా, నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటా ఉన్నా. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిరు వీళ్ళు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నారు. చెరువులల్లో మట్టి అమ్ముకుర్రు, ఇసుక అమ్ముకుర్రు, బతుకమ్మ చీరలల్లో పెద్ద దోపిడీ, కాళేశ్వరం దోపిడీ, మిషన్ భగీరథల దోపిడీ, మిషన్ కాకతీయుల దోపిడీ, ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన కుంభకోణాలు. ఎక్కడికెక్కడ హైదరాబాదు, మాదాపూర్ ఏరియా, హైటెక్ సిటీ ఏరియా పోతే పెద్ద పెద్ద గుట్టలు గులగొట్టిండ్రు, ప్లాట్లు వేసి అమ్ముకున్నారు, పెద్ద భూదందాలు చేసిరు. ఎక్కడ పోతే అక్కడ భూములు కొల్లగొట్టిరు. ఎక్కడైతే వీళ్ళు భూములు కబ్జాలు పెట్టిరో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి పేర్లు పెట్టి అక్కడ ఏరియాలో ఏదో ఒక కంపెనీ వేయడం, భూములకు రేట్లు వచ్చే విధంగా వేయడం, ప్రభుత్వ భూములు విపరీతంగా కొల్లగొట్టిరు. వీళ్ళు ఎక్కడ చూస్తే అక్కడ చెరువులు కబ్జాలు చేసిరు, కుంటలు కబ్జాలు చేసిరు, ప్రభుత్వ భూములు కబ్జాలు చేసిరు. వీళ్ళ బినాములతో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించిరు. కాబట్టి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు. మొత్తం వీళ్ళు దోసుకున్న పైసలు మొత్తం లాగితే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పే ప్రభుత్వం వాగ్దానం చేసిందో అన్ని సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు చేయవచ్చు. వీళ్ళని ఎవ్వరు వదిలిపెట్టకండి. ప్రజలు వీళ్ళ మీద దయచేసి ఎలాంటి సానుభూతి చూపెట్టకండి. గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఇట్లనే రెచ్చగొట్టిర్రు. మొత్తం ఇట్లా సావు నోట్ల తలకాయ పెట్టినామని, అమరణ నిరాధ దీక్ష అని, ఇది అది అనేది వీళ్ళ కుటుంబంలో ఎవ్వరు చచ్చిపోలేదు. వీళ్ళ బాగా అగ్గిపేట దొరకలేదు, వీళ్ళకు ఊరేసుకోనికి తాళ్లు దొరకలేవు, వీళ్ళకు పురుగుల మందు దొరకలేదు, గుద్దుకొని ట్రైన్ దొరకలేదు. కానీ బీసీ బడుగు బలైన వర్గాల బిడ్డలను చంపేసిరు వీళ్ళు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇది వస్తుంది అది వస్తుంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రోళ్ళ సంకల జొర్రిర్రు వీళ్ళు. ఆంధ్రోళ్ళకి పెద్ద పీట వేసిరు, ఆంధ్రోళ్ళ సినిమాలలో పోయిర్రు, ఆంధ్రోళ్ళ సినిమాలు రిలీజ్ చేసిరు, ఆంధ్రోళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిరు, ఆంధ్ర వాళ్లకు కార్పొరేట్ టికెట్లు ఇచ్చిరు హైదరాబాద్లో. ఆంధ్రోళ్ళకి అమ్ముడు పోయిన దొంగలు ఎవరంటే వీళ్ళే. మళ్ళా ఆంధ్రోళ్ళకి మనకిట్లా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటట్టుగా పగలు పెట్టిరు వీళ్ళు. ఆంధ్రోళ్ళు మన ఉద్యోగాలు దోసుకుంటురు, మన నీళ్లు దోసుకుంటురు, మన నిధులు దోసుకపోతురు, అన్ని దోసుకపోతురు అని చెప్పేసి మళ్ళీ ఆంధ్రోళ్ళ సంఖ నాక్కుంటా ఎవడన్నా తిరుగుతుండ అంటే మళ్ళీ వీళ్ళే. మొత్తం ఆంధ్రోళ్ళ సంఖ్యలో ఉన్నారు వీళ్ళు. ఒట్టిగా మనని రెచ్చగొట్టిరు, మన బిడ్డల ప్రాణాలు పోయినాయి, మన ఉపాధి ఓడగొట్టుకున్నాం, మనం షాపులు బంద్ పెట్టుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవడి బతుకులన్నా బాగుపడ్డాయంటే కేసీఆర్ కుటుంబ సభ్యుల బతుకులు బాగుపడ్డాయి, కేసీఆర్ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళ బతుకులు బాగుపడ్డాయి. అది ఒక్కడికి వీళ్ళు ఎంతమందిని అనగదొక్కిరు. తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు అనగదొక్కిరు. మొత్తం ఏమిటి పనికి రాకుండా వేసిరు. కొంతమందిని కేసీఆర్తో పాటు పార్టీ వ్యవస్థాపించినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళను ఎదుటి పార్టీ వాళ్ళతో కుమ్మక్కై టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి ఓడగొట్టిరు వీళ్ళు. ఒక పెద్ద మనిషి మధుసాచారిని భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్రా వెంకటరామరెడ్డితో కుమ్మక్కయ్యి పైసలు పంపించి
భూపాలపల్లి నియోజకవర్గంలో స్పీకర్ మధుసాచారిని ఓడగొట్టించిన చరిత్ర కేటీఆర్కు దక్కింది. నాయన్ నరసింహారెడ్డి చచ్చిపోయేటట్టు చేసిన చరిత్ర వీళ్ళకే దక్కింది. ఒక రేమాన్ చచ్చిపోయేటట్టు చేసిన చరిత్ర వీళ్ళకే దక్కింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది విజయశాంతిని నాశనం చేసిర్రు వీళ్ళు, దేవేందర్ గౌడ్ని అజ్జేసిర్రు, టైగర్ నరేంద్రను అజ్జేసిర్రు. వీళ్ళు మామూలుగా కాదు, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి అందరిని ఖరాబ్ చేసిర్రు. అందరు ఉసురు పోసుకుర్రు, అందరి కలకల, అందరి ఉసురు తప్పకుండా వీళ్ళ కుటుంబానికి తలుగుతుంది. వీళ్ళు సర్వనాశనం కావాలి అని చెప్పేసి కోరుకోవాలి ప్రతి ఒక్కరు. వీళ్ళ కోసం ఒట్టిగా జేజేలు కొట్టుకుంటా, జిందాబాదులు కొట్టుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళకంటే తాత పరిపాలించేటోడు ఉడతాడు. వీళ్ళతోనే లేదు, నేను ఉట్టకపోతే ఎవరిని చేసుకుంటుంటే అన్నట్టు వీళ్ళు ఏదో గప్పాలు నరుకుతూ ఉంటారు. ఆ గప్పాలు ఎవరిని నమ్మొద్దు. వీళ్ళు చేసిన లంగ శాస్త్రాల్లో తప్పకుండా వీళ్ళ మీద కేసులు కావాల్సిందే. ఒట్టిగా జైలుకు పంపిస్తే లాభం లేదు. వీళ్ళు దోసుకున్న సొమ్ము మొత్తం లాగి ప్రజలకు పంచాలి అని చెప్పి తెలియజేస్తూ, మళ్ళీ తప్పకుండా కౌంటర్ ఎన్కౌంటర్లో మళ్ళీ సెకండ్ వీళ్ళు ఏమేమి చేస్తారో అన్నిటి మీద కౌంటర్ ఎన్కౌంటర్లు చేసుకుంటూ పోదాం. వీళ్ళ భాగవతం మొత్తం బయటపడి వీళ్ళ దగ్గర వీళ్ళ ఆస్తులు మొత్తం కొల్లబడిన ఆస్తులు మొత్తం లాక్కునే వరకు మనం పోరాటం చేస్తూనే ఉందాం తప్పకుండా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళ మాటలు నమ్మకండి. ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 పంపించారట. ఈయనను అరెస్ట్ చేస్తే అల్లకల్లోలాలు సృష్టించాలని చెప్పి ప్రజలు జాగ్రత్త. అల్లకల్లోలాలు చేస్తే కేసులు 3 నెలలాగా చిల్లరలో పోయి గిట్లే రెచ్చగొట్టిరు, వాళ్ళని జైలు పాలు అయ్యేటట్టు చేసిర్రు. వీళ్ళు మంచిగా బిందాస్ ఉన్నారు. కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు రెచ్చిపోకండి. వీళ్ళ మాటలు నమ్మి ₹1 కోటి వస్తే పంచుకోండి, మంచిగా ఎంజాయ్ చేయండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.